టు ఇన్ విజయవాడ అనమాట. యాక్చువల్లీ లాస్ట్ 6 years నుంచి చెయ్యాలి వెళ్ళాలి, ఈ ఇయర్ అయినా వెళ్ళాలి అనుకుంటూ వెళ్ళలేకపోయాను అనమాట. ఎందుకంటే దక్షిత్ చిన్నగా ఉన్నాడు, వాడిని ఎత్తుకుని చేసేంత లేదు, ఎన్ని మెట్లు ఉంటాయో కూడా నాకు తెలియదు అని చెప్పేసి పోస్ట్ పోన్ చేస్తూ వచ్చా. అలాగే సరే అని చెప్పేసి సడన్గా అసలు ప్లానే చేయలేదు, అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్ అనమాట ఇది. అంటే అన్ఎక్స్పెక్టెడే. ఎందుకంటే మేము టికెట్స్ ఉన్నాయి, 11 o'clockకి లేచాము. ఆ రోజు లేట్ కానీ 2 o'clockకి ట్రైన్ ఉంది. మాడపడుచు వచ్చేసేయండి అని కాల్ చేస్తే, వచ్చేసేయండి రా చేసేస్తే ఒక పని అయిపోతుందంటే సరే అని చెప్పి కాల్ చేస్తే టికెట్స్ ఉన్నాయి. సరే అని చెన్నై టు విజయవాడ టికెట్స్ బుక్ చేసుకుని వచ్చేసామన్నమాట. వచ్చి 1 night స్టే, మార్నింగ్ నైట్ అంతా పడుకుని 10 o'clockకి దిగాం. ఎర్లీ మార్నింగ్ లేచి ఇవన్నీ షాప్లో తీసుకున్నాను అనమాట. ఎందుకంటే ఆడపిల్ల వాళ్ళ ఇంట్లో నుంచి తీసుకోకూడదు కదా, అందుకని పసుపు కుంకుమ హాట్ వాటర్ తీసుకొచ్చాను. ట్యాప్ నాకు కనిపించకపోయేసరికి దక్షిత్కి కోల్డ్ అవుతుందని హాట్ వాటర్ తీసుకొస్తే సరేలే అని నేను లక్కీగా హ్యాపీగా ఫీల్ అయింది ఏంటంటే, నేను అక్కడ ముగ్గుపిండి నాకు ఎవరో అక్కడ వేసుకుంటారులే అని చెప్పి అక్కడ పెట్టారు. మేమిద్దరం దక్షిత్ నేను ఇద్దరం కలిసి ముగ్గేసాము. ఏదైతే నేను కావాలని కోరుకున్నానో అమ్మవారు వాళ్ళ చేతోనే మెట్లు పూజ చేయించుకున్నారు. నేనైతే చాలా హ్యాపీ అనిపించింది నాకు. మెట్ల పూజ కూడా వీడియో పెడతాను. దక్షితే కొబ్బరికాయ కొట్టి